హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే స్వీట్ కార్న్ పెప్పర్ చీజ్ రైస్. ఇది దగ్గు, జలుబు ఏమైనా ఉంటే మంచి రెమెడీగా పనికొస్తదండి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూను. ముందుగా స్వీట్ కార్న్‌ని ఇలాగ మొత్తం గింజలన్నీ ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. అవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూసేద్దాం రండి. స్వీట్ కార్న్ మనకి ఎన్ని కప్స్ అయితే అన్ని కప్స్ తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. అలాగే 2 చీజ్, ఇంకా పెప్పర్ పౌడర్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ పౌడర్, క్యారెట్స్, పొటాటోస్, పుదీనా, కర్రీ లీవ్స్, కొత్తిమీర. ఈ ఐటమ్స్తోని మనం ఇప్పుడు స్వీట్ కార్న్ పెప్పర్ చీజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్స్, ఇంకా పొటాటోస్. నేనైతే 2 పొటాటోస్ వేసుకున్నానండి. మీరు అవసరమైతే 3 అయినా వేసుకోవచ్చు. అంటే మనకి రైస్ బట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో దాన్ని బట్టి వేసుకున్నాను. పొటాటోస్ వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ని అలా స్ప్రింకిల్ చేయాలి. మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదండి. జస్ట్ హాఫ్ బాయిల్ చేసుకుంటే చాలు. స్ప్రింకిల్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో గిన్నె పెట్టుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ అందులో వేసుకొని విజిల్ వచ్చిన వరకు కాదండి, నార్మల్గా హాఫ్ బాయిల్ అయిన వరకు నేను ఉడికించుకున్నాను ఇవి. మరీ పేస్ట్గా కూడా చేసుకోకూడదు. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. మీకు కావస్తే ఓన్లీ ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ గీ అయినా చేసుకోవచ్చు. నేను బోత్ ఆయిల్ అండ్ నెయ్యి మిక్స్ చేసి చేశానమాట. అదంతా బాగా కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము హాఫ్ బాయిల్ చేసిన ఈ ఐటమ్స్ స్వీట్ కార్న్, క్యారెట్స్, పొటాటోస్ అవన్నీ మిక్స్డ్వి ఉన్నాయి కదండి, అవన్నీ ఈ ఆయిల్లో ఫ్రై చేశాను. మనం ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ 1 మినిట్ అలా బాయిల్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాను కాబట్టి హాఫ్ బాయిల్డ్ కింద అవుతుంది. ఇప్పుడు వీటిని బాగా రోస్ట్ చేసుకున్నాను. అలాగే నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. అలా స్ప్రింకిల్ చేశాను. అంటే కొంచెం బాగా ఫాస్ట్గా మగ్గుతాయని. ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా అవుతుందని అలా చేశాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసానండి. గ్రీన్ చిల్లీస్ వేసుకొని మొత్తం అంతా టాస్ చేశాను. అవన్నీ పైనుంచి కిందకి, కింద నుంచి పై వరకు మొత్తం అన్నీ ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాను. అంతా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం. కర్రీ లీవ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి, బాగా మిక్స్ అయినట్లుగా. కర్రీ లీవ్స్ కూడా అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకునేసరికి మనకి ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి, అది మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. అది అంటే కోల్డ్ కఫ్ అవి ఏమైనా ఉంటే త్వరగా తగ్గుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం మళ్ళీ బాగా అన్నీ మిక్స్ అయ్యేలా చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత
మనం ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా చేసుకోవచ్చండి, లేకపోతే అప్పటికప్పుడు రైస్తోనైనా చేసుకోవచ్చు. ఈ రైస్ కూడా కొంచెం పొదునుగా వార్చుకుంటే మనకి కొం మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది, మరీ జావ కింద చేసుకోకుండా. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చూసారా మనకి హోటల్లో చేసేలాగా వచ్చింది. మనకు అవసరమైతే ఇలాగైనా తినేవచ్చు పిల్లలకి గట్టని. ఇంకా ఏమైనా కొంచెం టేస్ట్గా ఉండాలంటే మన దగ్గర సోయా సాస్ అవన్నీ ఉంటాయి కదండి, సోయా సాస్ అవి కూడా వేసుకోవచ్చు. పుదీనా వేసాను, మళ్ళీ పుదీనా కొత్తిమీర పైన గార్నిష్ కింద వేసాను. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిందండి. తర్వాత కొంచెం సోయా సాస్ నా దగ్గర ఉంటే సోయా సాస్ వేసాను. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి చిల్లీ సాస్ కూడా వేసానండి నేను. అది తింటే కొంచెం కారం కారంగా ఘాటు ఘాటుగా ఉంటుందని చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. మీకు అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి, అంతేనండి. లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ చీజ్ పెప్పర్ రైస్ రెడీ. మీకు అది ఆప్షనల్ అండి, నేను చీజ్ వేసాను, అది వేయకపోయినా పర్వాలేదు. చీజ్ వేసి ఒక 1 మినిట్ అలా కొంచెం ఉంచుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పెప్పర్ చీజ్ రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి అందరూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.